2014లో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2014లో 2018లో కూడా మరి వెనుకంజలో ఉన్నది. 2023లో 6 గ్యారంటీల హామీలతోటి ప్రజల్లోకి దూచుకెళ్లి సిపిఐ మరి మద్దతుతోటి 65 సీట్లు గెలుచుకొని మరి హైదరాబాద్ ప్రాంతంలో ప్రాబల్యంలో కొంచెం వెనుకబడి ఉన్నప్పటికీ కూడా 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులను ఒక్కొక్క డిస్టిక్కు ఒక్కొక్క మంత్రులను కూడా మరి పెట్టడం జరిగింది. ప్రజలలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రగతి భవన్ ప్రజాభవన్గా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు అప్లికేషన్ తీసుకున్న సందర్భంలో బస్సు కూడా మహిళలకు ఉచితంగా ఇచ్చిన సందర్భంలో సో ఎలా ముందుకెళ్తుంది 6 హామీల యొక్క మరి తీసుకున్నటువంటి పత్రాలను మరి రిటర్న్ ఎలా ఇస్తున్నారు ప్రజలు? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపాలిటీ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మున్సిపల్ కార్పొరేషన్లో ఎలా 6 గంటలు ముందుకు తీసుకెళ్తారు, ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక పార్టీలో అధ్యక్షులు కానీ పార్టీ కార్యకర్తలు ఆ యొక్క అంశాలను ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సీఎం చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. వారి మాట తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు మీ ఛానల్ తరపున మీ ద్వారా నేను ఈ తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత వెలుగు నిండాలి, ఆ భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా మీ పైన ఉండాలని నా తరపున నేను కూడా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, 2014లో మా పార్టీ ఇచ్చింది మేమే వస్తాం అనుకున్న సందర్భంలో కొంచెం 20 సీట్లు రావడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఎలా అనిపించింది మీకు? ముఖ్యంగా తెలంగాణ ప్రజల నాడి ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోవడం మాత్రం చాలా కష్టమైన పనే. ముందుగా తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియమ్మ, ఆమెకు చుక్కెదురైందనడంలో సందేహం లేదు. తెలంగాణను ఇచ్చి తెలంగాణను బాగుపరచాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, తెలంగాణ ప్రజలను హక్కున చేర్చుకోవాలి, వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవాలి, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలి, గరీబీ హటావో అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే తీసుకొచ్చిందో అన్ని విధాలుగా అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను హక్కున చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకొని సమన్యాయం చేయాలన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండే. కానీ అన్ఫార్చునేట్లీగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం లేక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన గత 10 సంవత్సరాలుగా ఎక్కడికక్కడ ప్రజలని భంగపాటుకు గురి చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేస్తూ పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో తీసుకొచ్చి పెట్టింది ఈ తెలంగాణ. మీకు మల్లెడ్డి రంగారెడ్డి గారిని ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వెనకంజలో ఉన్నారు. ఇక్కడ మరి ఎవరు గెలిచారో మీకు తెలుసు. 2018లో కూడా మరి మీ కాంగ్రెస్ పార్టీ నుంచే మీ సబితేంద్ర రెడ్డి గెలిచిన తర్వాత పార్టీ కూడా మారడం జరిగింది. వేరే పార్టీకి మంత్రిగా కూడా ఉన్నారు. అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగానే ఉన్నట్టు కూడా తెలిసింది. సో దీని ఎలా చూడాలి? 100% మహేశ్వరం గడ్డ అంటేనే కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఇది మలక్పేట నియోజకవర్గం. ఈ మలక్పేట నియోజకవర్గంలో దాదాపు 3-4 కాన్స్టిట్యున్సీలుగా విభజన చెందినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ పార్టీ ఏ విధంగా ఉందో చూద్దామని ప్రజలు ఆశించి తెలంగాణను గతంలో గెలిపించడం మాత్రం వాస్తవం. తర్వాత తెలంగాణలో అభివృద్ధి లేదు, ఈ తెలంగాణను అప్పుల కూపంలో నెట్టేస్తుంది, దీనివల్ల అభివృద్ధి కాదు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఆమె మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడం ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. సో అభివృద్ధి మాత్రం కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమని ఇక్కడ ఉన్న ప్రజలు గట్టి నమ్మకంగా ఉన్నారు. మొత్తం అది 2014, 2018 ఓకే. సో ఈ సందర్భంలో అప్పుడు మీ పార్టీ యొక్క పొన్నాల లక్ష్మి 2014లో ప్రెసిడెంట్ ఉన్నారు. 2018 ఆ పీరియడ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. తర్వాత 2000 మరి ఏదైతే మన 2022లో మరి టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు ప్రెసిడెంట్లలో తారతమ్యం ఏంది పరిస్థితి, ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా పరిణామాలన్నీ కూడా మారిపోయినాయి. తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందన్న నమ్మకం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారో ఆయన చేస్తున్నటువంటి కష్టాన్ని చూసి ప్రజలు కూడా నమ్మారు. ఆ నమ్మకాన్ని
పోకుండా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా అదొక మంచి పరిణామమనే చెప్పుకోవచ్చు. బెస్ట్ పిసిసి అధ్యక్షులుగా ఎప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి అన్న గారు మాత్రం ఉంటానడం ఎటువంటి సందేహం లేదు. బీసీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవలలో కూడా చేయడం జరిగింది. ఇవి పార్టీకి లాభాన్ని చేకూర్చాయంటారా? 100% ఈ డిక్లరేషన్స్ అని ఏవైతే మా ఏఐసిసి నిర్ణయం చేసిందో ఆ నిర్ణయం చేసిన మేరకు అక్కడక్కడ ఆయా ప్లేసులలో మీటింగులు పెట్టడం, బీసీ డిక్లరేషన్, యువ డిక్లరేషన్ ఇవన్నీ కూడా ఏవైతే పెట్టిర్రో అవి పూర్తిగా పబ్లిక్లోకి వెళ్ళినాయి. పబ్లిక్లో కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ నమ్మిరు కాబట్టి ఈ తెలంగాణలో ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడం జరిగింది. కర్ణాటకలో గెలిచిన పవనాలు తెలంగాణ పైకి ఉన్నాయంటారా? 100%. కాకపోతే కర్ణాటకలో జరిగిన వ్యూహాలు ఎలాగ ఉన్నాయంటే అక్కడ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎలాంటి వ్యూహాలు పన్నారో అదే వ్యూహం పైన తెలంగాణలో కూడా తీసుకురావాలని చెప్పి అక్కడ ఎగ్జాంపుల్ మాత్రం వచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. గెలిచిన వెంటనే ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగక ముందుకే ప్రగతి భవన్ ముందు గేటు కంచె తీయడానికి కారణం ఏవైతే చుట్టూ కంచె వేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారో ఆయన భయభ్రాంతులకు గురి అయ్యే ఆ కంచెను వేయడం జరిగింది. భయభ్రాంతులకు గురి అయ్యారు కాబట్టే ప్రొటెక్షన్ కోరుకుంటారు ఎవరైనా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము పబ్లిక్లోకి మేమే వస్తున్నాం, ఇంకా కంచెలతోటి ఏం పని అని చెప్పి కంచెల్ని వెంటనే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది 1 గంటలకు 10 గంటలకు కంచెను తీయడం జరిగింది. సో ప్రజలకు దగ్గరగా సీఎం ఉండాలి, సీఎంకు ప్రజలకు కంచె అవసరం లేదు అని చెప్పి ఆ సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకురావడానికే మచ్చుగా ఆ కంచెను తొలగించడం జరిగింది. ప్రభుత్వం గెలిచిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం చేసింది. ఎలా అనిపిస్తుంది? ప్రజల్లో ఏమంటున్నారు? మహిళలు మీరు మాట్లాడారా? మహిళా మనులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేసిర్రు. మేము ఎలక్షన్లో మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇట్లా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఉంటుంది, ఈ 6 పథకాలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మేము చెప్తుంటే కొంతవరకు నమ్మలేదు. కానీ ఎప్పుడైతే నమ్మకం కుదిరిందో ఖచ్చితంగా ప్రజలకు మేము ఏదైతే మాట చెప్పినామో ఆ మాట పొలుపోకుండా మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు వెంటనే ఫస్ట్ పథకాన్ని దాన్ని తీసుకొని వచ్చారు. సంతోషంగా తిరుగుతున్నారు. ఒక అక్క పుట్టింటికి పోవాలన్నా సులభంగా వెళ్ళగలుగుతుంది, ఒక తల్లి కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా సులభంగా వెళ్తుంది. డబ్బులు లేని వారు ఎవరైనా కానీ ఎక్కడ పోవాలనుకున్నా అక్కడ ఫ్రీ సర్వీస్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఆడిన మాట తప్పకుండా మేము ఏదైతే హామీ ఇచ్చినామో హామీ జరిగినందుకు కూడా మా కార్యకర్తల్లో కూడా చాలా సంతోషం ఉంది. ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఒక మహిళలు జాబ్ చేస్తానికి వెళ్తే ఇంతకుముందుకు బస్ పాస్ తీసుకుంటే 600-700 కావచ్చు, కొంతమంది అమౌంట్ పెట్టుకొని పోతే 2,000 నుంచి 3,000 కావచ్చు, 11,000 15,000 వచ్చిన వాళ్ళకి 3,000 అట్లా ఖర్చులే పోయాయి. ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయని మాటలు నిలబడుతున్నాయి. మీ దగ్గరకు వచ్చింది ఈ మాట? 100% వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నెలకు ప్రతి అక్క ప్రతి చెల్లెలు ఒక 4-5 వేల రూపాయలు బస్ పాసుల పైసలు అయితే వాళ్ళ ఇంట్లో మాత్రం రిజర్వ్ బ్యాంకులోకి వెళ్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ పథకాల గురించి ఇప్పుడు మరి నిన్న మన 28 నుంచి 6 తారీఖు వరకు మరి ఫామ్లు అప్లికేషన్ చేయాలని చెప్పారు. మరి మీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటివరకు ఏమైనా సమాచారం ఉందా? మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మా స్థానికంగా ఉండేటువంటి మా నాయకుడు మొన్న పోటీ చేసిండు, మా కేఎల్ఆర్ అన్న గారు, కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ గవర్నమెంటు ఈ 6 పథకాలను 6 గ్యారంటీలను ప్రవేశపెట్టింది. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా మేము తీసుకెళ్తా ఉన్నాం. సరే వేరే పార్టీ వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటున్నారు, వాళ్ళు మేమే చేసినామన్న ప్రలోభాలు కల్పిస్తున్నారు. కానీ ఏది ఉన్నా కూడా అక్కడ సీఎం గారిది, డిప్యూటీ సీఎం గారిది ఉంటుంది. మా ఇన్ఛార్జు కేఎల్ఆర్ కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి గారు వారు కూడా ఉంటున్నారు. కాబట్టి మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్లు తీసుకెళ్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు అయితే ఒక 25,000 అప్లికేషన్లు 30,000 అప్లికేషన్లు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 14,900 చిల్లర ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్ కమిషనర్ వారి పరిధిలో ఉన్నాయి. మిగతా ఇంకొక 6వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి దాదాపుగా 20,000 అప్లికేషన్ల వరకు అయితే
తీసుకొచ్చి వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తాం. సో నిన్ననే అంతమందికి అసెంబ్లీలో స్వేదపత్రము మీ ప్రభుత్వం ఇస్తే స్వేదం పత్రం అని మరి కేటీఆర్ కూడా ఇచ్చారు, ఎలా చూడాలి? ఇప్పుడు కేటీఆర్ గారు వాళ్ళ బృందం బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ వీళ్ళు తెలంగాణను ఉచ్చరించొద్దు అని చెప్పి శపథం చేసుకొని టీఆర్ఎస్ని అంటే తెలంగాణను తీసేసి బీఆర్ఎస్గా పెట్టుకున్నారు. సో బీజేపీకి అనుసంధానంగా ఉండేటట్టు మా పార్టీ పుట్టి దాదాపు నెల రోజులు పూర్తి అవుతుంది. ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది. ఈ నెల రోజులలోనే ఇది చేయలేదు అది చేయలేదు, మీరు శ్వేతపత్రం విడుదల చేయలేమంటే ఇంకా దానికి అదే ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. కనీసము మాట్లాడడానికి ఏదన్నా కొద్దిగా గొప్ప ఇంగిత జ్ఞానం ఉండాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేసిరని శ్వేతపత్రం విడుదల చేయని ఏం చెప్తుంటే నెల రోజులలో మీరు ఏం చేసిరని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఒక నెల రోజులే అయింది, అప్పటికే 6 స్కీములకు అప్లికేషన్లు పంపించినాం మేము. ఒకసారి అర్థం చేసుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందనేది. నిన్న మా తెలంగాణ భవన్లో కూడా 420 అనే బుక్ కూడా రిలీజ్ చేశారు కేటీఆర్. మరి అంటే 420 అని అంటే పథకాలు మేము పెట్టదలుచుకున్నవి ఎన్ని ఉన్నాయి అంటే ఆయనకు ఉన్న ఆలోచన మేరకు 420 పథకాలు వీళ్ళు తెస్తామని చెప్పి దానిలో భాగంగానే ఆ బుక్ని చూపిస్తున్నాడు, అంతే తప్ప వేరేది ఏం లేదు. కాళేశ్వరం పైన మేడిగడ్డ పైన కూడా మరి మీ యొక్క మంత్రులు వెళ్ళడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ ఏపిస్తే మేము కేంద్రం నుంచి తీసుకొస్తాను కిషన్ రెడ్డి అంటున్నారు, దీని ఎలా చూడాలి? 100% ఎక్కడ ఏ ఆఫీసర్లను వాడాలి, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ వాడాలి అనేది ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి అన్న గారికి కానీ మా మంత్రులకు కానీ అవగాహన ఉంది. తాత్కాలికంగా ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిసరాలను బట్టి ఎవరికి ఏ డిపార్ట్మెంట్కు ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలనేది ఖచ్చితంగా ఆచితూచి ఇస్తుంది. గతంలో పథకాలన్నీ కూడా పైరవీల ద్వారా జరిగినాయని, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా జరిగినాయని టీఆర్ఎస్ చెప్పుకోవడం కూడా జరిగింది. సో పారదర్శకంగా ఈసారి మరి మహిళలకు 2500 కూడా ఆ స్కీమ్ చూడండి కేసీఆర్ గారు కూడా నిన్న చెప్పడం కూడా జరిగింది ఆఫీసర్లకు. పారదర్శకంగా వచ్చేటందుకు మీ పాత్ర ఉంటుందా? 100% ఉంటుంది. సో ప్రతి మహిళలకు బస్సులు ఇచ్చారు ఈ 2500 కూడా. మరి ఎంపీ ఎలక్షన్లో ఏ మేరకు లబ్ధి పొందే అవకాశం మీ చేయాల కాన్స్టిట్యూన్సీలో? ఇప్పుడు ఈ ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని ఫుల్ ఫ్లెజ్డ్గా మేము అప్లై చేస్తాం. అవి నమ్మి ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. ఎంపీ ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా ఇంకా మేము ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా చాలా కీలకం. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా కూడా ఓన్లీ ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్న వ్యవస్థను బట్టి తెలంగాణ బాగుపడదు. సెంట్రల్ నుంచి కూడా రావాల్సినవి కొన్ని ఉంటాయి కాబట్టి ఆ సెంట్రల్కు అప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రజలకు ఏవైతే మేము హామీలు ఇచ్చినామో 100కు 200% నెరవేర్చాలంటే మాకు ఇంకా బలం కావాల్సి వస్తుంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారని చెప్పి మాకు నమ్మకం. సో మరి మోడీని కూడా గెలిచారు, ఏదైతే కాళేశ్వరం కావచ్చు ఇక్కడ అన్నిటికీ కూడా జాతీయ హోదా ఇవ్వాలని అంటారు. మరి ఇంత త్వరగా మోడీని కలిచారు రేవంత్ రెడ్డి, వాళ్ళకు ముందుగానే సన్నిహితం ఉందన్నట్టు కూడా సోషల్ మీడియాలో దేనిలో చూడాలి? మేము ఒక క్షణం కూడా వృధా చేయదలుచుకోలేదు. అక్కడ మోడీ గారు కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, ప్రధానమంత్రి హోదాలో ఎవరైతే ఉంటారో ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఏదైతే మేము ఎక్కడ పోవాలనుకున్నా అక్కడ పోతాం. మేము ఇక్కడ ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీలు తీర్చడం కోసం మా పైన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు, ఏ పార్టీకైనా పర్వాలేదు, మేము ఖచ్చితంగా పోతాం. రావాల్సింది మాత్రం తీసుకొస్తాం. 6 తారీఖులోపు అన్ని కంప్లీట్ చేస్తారా? మీ యొక్క పథకాలు తీసుకున్నటువంటి వీళ్ళు ఎవరైతే మహిళలు తీసుకొని పోయారు, పురుషులు అన్ని కంప్లీట్ చేస్తారా? ఇంకేమైనా పొడిగించే అవకాశాలు ఉన్నాయి? 6 తారీఖు తర్వాత అప్లికేషన్లు వచ్చిన దాన్ని బట్టి ఇది కేవలం 6 తారీఖు వరకే ఉంటుంది అనేది లేదు. ప్రజలు కూడా గమనించాలి, ప్రెస్ మిత్రులు గమనించాలి, యావత్ తెలంగాణ గమనించాలి. ఇది కేవలం 6 తారీఖు వరకే ఉంటుంది అనేది కాదు, ఇది నిరంతరం ప్రక్రియ. ఈ 6 తారీఖు వరకు ఏంటంటే ప్రజల వద్దకే మేము వెళ్తున్నాం, 6 తారీఖు వరకు మేమే ఉంటాము. మీ వాడ ఊరు మేమే వచ్చి అప్లికేషన్లు మేము తీసుకొని పోతాము అని చెప్పి చెప్తున్నాం. తర్వాత మళ్ళీ అది నిరంతరం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మీ సేవలో మళ్ళీ వేసుకొని పోయి అప్లికేషన్ చేసుకోవచ్చు.
కొన్ని పథకాలకు ఏదైతే ఉందో వాటికి కుల ధృవీకరణ కావచ్చు, ఇంతకుముందుకు ఆధార్ కార్డులలో పేరు ఇంటికెక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళని రిఫైర్ చేసుకోవడానికి కనుక కేవైసీలు ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. జిరాక్స్ సెంటర్లో ఎక్కువ ప్రామాణ్యతను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని అంటారు. దీని ఎలా చూడాలి సార్? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది కాబట్టి అవకతవకలు ఏమేమి ఉన్నాయి అనేది అంత తొందరగా బయటపడవు. ఒక ప్రక్రియలో భాగంగా మేము ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ తలెత్తుతున్న దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనే దాన్ని కూడా మేము ముందుకెళ్తాం. దాన్ని బట్టి ఎక్కడెక్కడ తేడాలు జరుగుతున్నాయి, మొన్న ఒక అప్లికేషన్లు ఎవరో అమ్ముతున్నారని చెప్పి మా సీఎం గారి దృష్టికి వెళ్ళింది. మా సీఎం గారు వెంటనే అప్లికేషన్లు ఎవరు అమ్మడానికి వీల్లేదు, ఎవరైనా అప్లికేషన్లు అమ్మితే మాత్రము శిక్షార్హులు అవుతారు ఖచ్చితంగా అని చెప్పారు. అదే ప్రక్రియలో ముందుకెళ్తున్న కొద్దీ అడ్డుగా ఏవైతే వస్తున్నాయో వాటినన్నింటినీ కూడా తొలగించుకొని ప్రజల వద్దకు డైరెక్ట్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసేపోవచ్చు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకు పాపం అది కింద పడటము దెబ్బ తాకడం జరిగింది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కలవటం, నిన్న జగన్ కూడా వచ్చి కలిశారు. ఎలా చూడాలి సార్? మా ముఖ్యమంత్రి గారు అక్కడ కేసీఆర్ ఉన్నాడా, ప్రధానమంత్రి ఉన్నాడా, ఇంకెవరు ఉన్నారని కాదు, తెలంగాణలో ఒక పౌరుడు ఇబ్బందులో ఉన్నాడు, చూద్దాం. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మేము వెళ్తాం. అందులోనే ఉంది మా మంచితనం. ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా, తెలంగాణకి అన్యాయం చేసినప్పటికీ కూడా, అంటే వ్యక్తిగతంగా మేము వెళ్ళాం. రూల్స్ ప్రకారంగా వ్యక్తిగతం చేసేటివి చేసుకుంటాం. ఏదైతే మాట్లాడాలనుకున్న పరిస్థితులు వచ్చినప్పుడు మాట్లాడతాం. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళి పరామర్శించిండు. అందులో ఎటువంటి తప్పైతే ఏముండదు. లంకె బిందెలు ఉన్నాయని మేము ఇంత దూరం వచ్చాం, కానీ ఉట్టి బిందెలే ఉన్నాయని అంటున్నారు. మరి ప్రతిపక్షాల వాళ్ళు అంటే డబ్బులు ఉన్నాయని వచ్చారా అన్నట్టుగా విమర్శిస్తున్నారు. మరి లేదండి, నిజానికి ఈ తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ తోటి మనం ఇచ్చినాం. ఆ మిగులు బడ్జెట్ ఉన్నదాన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేసి, సరే పైనంగా చూపించేది మాత్రం ఏం చూపిస్తున్నాడు కేసీఆర్ గారు? అంతా బాగుంది, బంగారు తెలంగాణ అని చూపించండి. అందరికీ తెలిసిన విషయమే. సరే బంగారు తెలంగాణ ఉంది కదా, ఆ బంగారు తెలంగాణను మరింత బంగారం చేద్దామని చెప్పి మేము అనుకున్నాం. తీసుకొచ్చే వరకు ఆయన ఏం చేసిండు, కింద అంతా ఇనుముతోటి చేసిండు, పైన మాత్రం బంగారు పూత లెక్క చేసిండు. సో దాన్ని ఉద్దేశించి మా సీఎం గారు లంకె బిందెలు ఉన్నాయేమో అని చూస్తే మొత్తం 7 ఖాళీ కుండలు కనిపించాయని చెప్పి కొద్దిగా దాని గురించి మాట్లాడడం జరిగింది. కొంతమందికి ఎమ్మెల్యేలే సీఎంను కలవాలంటే చాలా ఇబ్బంది పడ్డ క్షణాలు అని చాలామంది కూడా చెప్పుకుంటారు. సామాన్య కార్యకర్త కూడా వచ్చి ప్రగతి భవన్లో కలుస్తున్నారు. మీరు కలిసారా? మరి ఎలా అనిపించింది? నేను నిజంగా కలవలేదండి. మాకు అవకాశం ఉంది కూడా. ప్రగతి భవన్లో డైరెక్ట్ వెళ్ళే యాక్సెస్ మాకు ఉన్నప్పటికీ కూడా కలిసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగించొద్దని చెప్పి ఒక కార్యకర్తలుగా మేము ఎప్పుడు పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అక్కురు చేర్చుకుంటాడు. ఎప్పుడు పోయినా కూడా మాకంటూ ఒక విలువలు ఉంటాయి, గౌరవాలు ఉంటాయి. కానీ అందరూ ఒకటే దగ్గరికి వెళ్ళి సీఎం గారిని ఇబ్బంది పెట్టడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆఫీసర్సు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే ముందు యాక్సెస్ ఆఫీసర్స్కి ఉండాలి. సో వాళ్ళకి అడ్డుగా మేము ఉండకూడదని చెప్పి అనుకున్నాం. మాకు ఈ 7-8 తారీఖు తర్వాత మాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. మేమందరం కూడా ఖచ్చితంగా వెళ్ళి కలుస్తాం. వాటి కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్లు కావచ్చు నామినేటెడ్ పోస్ట్ ఇస్తామనే సో మరి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అవసరమైన మేరకు కష్టపడిన వ్యక్తికి ఎవరికైనా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. నామినేట్ పదవులు అనేటివి కాంగ్రెస్ పార్టీ గౌరవించుకునే పదవులు. సీఎం గారు వాటిపైన దృష్టి పెట్టారు. ఎవరికైతే టికెట్లు మొన్న రాలేదో, కొంచెం ఇబ్బందులు పడ్డారు, అంటే న్యాయమైన వ్యక్తులకు కూడా కొన్ని సందర్భాలను బట్టి టికెట్ రాలేదు, అందరినీ కూడా ఇబ్బందులకు గురి కాకుండా చూసుకొని తగిన వారికి తగిన స్థానం ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. కష్టపడ్డ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది. ఏం చెప్తారు మా టీవీ తరపున మీరుపేట ప్రజలకు పథకాల విషయంలో కావచ్చు, మరి రాబోయే రోజుల రాజకీయ విషయంలో ఏం చెప్తారు? V3 ప్రేక్షకులకు కానివ్వండి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక విన్నపం అండి. 6 తారీఖు వరకు 6 గ్యారంటీలు ఏవైతే అమలులో దిశగా పయనిస్తున్నాయో వాటిని ఖచ్చితంగా మీ అర్హతను బట్టి మీరందరూ కూడా అప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, 5 సంవత్సరాలు మన కాల పరిమితి ఉంది. 5 సంవత్సరాల తర్వాత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకు నమ్మకంగా చెప్తున్నామంటే ఏవైతే హామీలు ఇచ్చినామో 100% నెరవేరుస్తాం.
సో అందులో మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్న వాళ్ళమైనాం. ఇక మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ ఏ వర్కులు ఉన్నా కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏవైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే వాటినన్నిటిని కూడా సాల్వ్ చేస్తాం. మీ ఇంటికి ఒక గార్డు, ఒక వాచ్మెన్, ఒక ఇంటికి గార్డు ఉంటాడు, ఒక వాచ్మెన్ లెక్క. మేము ఖచ్చితంగా ఆ వాచ్మెన్ పదవి మేము తీసుకుంటాం. మీ ఇంటికి సేవకులుగా మేము పనిచేస్తాం. మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులముగా మేము నిలబడి మీకున్నటువంటి సమస్యల్ని తీరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి మరి సామిడి గోపాల్ రెడ్డి గారు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. 6 హామీలు ఖచ్చితంగా కూడా 6వ తారీఖు వరకు మీరు అప్లికేషన్ చేసుకోండి. మీకు వెన్నుదన్నుగా ఉంటాము. మా పార్టీ 10 సంవత్సరాలు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి వారి యొక్క సీఎంగా ఉన్నటువంటి ప్లేస్లలో అందరికీ మంచి చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేశారు. చూస్తాను విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.